హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్ని రోజుల నుంచో కజ్జికాయలు తిందామని అనిపించింది. సర్లే కజ్జికాయలు చేద్దామని నేనైతే ఒక కిలో పప్పులు, ఒక కిలో బెల్లము, ఒక పావు కిలో కొబ్బరి, యాలకులు మళ్ళీ అట్నే ఇవన్నీ తీసుకొనొచ్చినాను. మిక్సీకేసి కొన్ని కొన్ని మిక్సీకేసి పప్పులు అన్నీ జల్లి పెడితే చూడండి ఒక బేసన్ పిండి అయింది. కిలో పప్పుల పిండి మాత్రం బేసన్ నిండా వచ్చింది. మా అవ్వకైతే కొబ్బరి తురుమని చెప్తే మా అవ్వ మొత్తం కొబ్బరి అయితే తురుముతా ఉంది. చూడండి ఎంత కొబ్బరి తురిమిందో. మొత్తం సన్నగా తురుముతుంది. ఇంకా మొత్తం అదంతా తురిమి కొబ్బరి ముక్కలు అయితే మిగిలినాయి. 3 గిన్నెలు అయితే చిన్న చిన్న గిన్నెలు. చూడండి ఈ 3 గిన్నెలు అయితే మిగిలినాయి. సర్లే అని ఈ 3 గిన్నెలు కూడా తురుమల్లా వద్దా అని అడిగింది. తురుమవన్న ఒక కిలో గోధుమ పిండి అయితే తీసుకొని వచ్చినాము. ఇంకా అవి కూడా కలపాలి కదా, అందుకని మొత్తం నీట్గా ఇదంతా పప్పుల పొడి జల్లి బట్టి లాస్ట్కి అయితే కొంచెం మిగిలింది. సర్లే అని కలుపుదాం. కొబ్బరి బాగా తురిమి దాంట్లోకి వేసి బెల్లం కూడా బాగా తురిమినాము. మొత్తం నీట్గా తురిమి దాంట్లోకి మొత్తం వేసి కలిపెట్టినాము. పిండి అయితే చూడండి ఇటు కలుపుకోవాలి నీట్గా. ఇప్పుడు ఈ కొబ్బరి, బెల్లము, అన్ని యాలకులు అన్నీ కలిపి పప్పుల పొడిలోకి వేసి బాగా చూడండి మొత్తం అయితే బాగా వేసినాము. ఇప్పుడు ఇదంతా బాగా నీట్ కలిపినాను. ఏం ఉండలు గిండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర ఉండలు చేసి కజ్జికాయలు అయితే మొదలు పెట్టినాం. మా అవ్వ అయితే ఒక్కోటి చేస్తూ ఉంది, నేనైతే రుద్దుతా ఉన్నాను. తలా ఒక పని అయితే చేస్తూ ఉన్నాం. ఇవైతే మొత్తం అల్లినాం. కజ్జికాయలు అయితే చూడండి ఎన్ని వచ్చినాయో. మా అవ్వ ఒక పక్క, నేను ఒక పక్క. మా అమ్మాయి మధ్యలో అడ్డం వచ్చింది నేను చేస్తానని. వద్దులే అన్న కూడా మా అమ్మాయి కూడా ఏం లేదు, నేను చేస్తాననింది. సర్లే నేర్చుకుంటుంది అనుకొని చెప్పినాము. అయినా కూడా ఈ పిల్ల ఈనుకోకుండా చేస్తుంది. నేనైతే మొత్తం ఒక రౌండ్గా నీట్గా చేసి పెడతా ఉన్నాను. మా అవ్వ అయితే ఒత్తుతా ఉంది కజ్జికాయలు. చేత్తోనే అల్లొచ్చు, కానీ చేత్తో అల్లితే చాలా టైం పడుతుంది. అది కాక పెద్ద పెద్దవి అవుతాయి. ఇట్లా సింపుల్గా అయితే బాగుంటుంది అని చెప్పింది మా అవ్వ. మేమైతే సింపుల్గా ఇంకా చూడు మొత్తం వేపింది. మొత్తం చూడండి ఈ కలర్ ఇట్లా వచ్చినాయి, బాగున్నాయి. కజ్జికాయలు అయితే చాలా సూపర్గా వచ్చినాయి. దీంట్లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. బాగా నీట్గా వచ్చినాయి. ఒత్తినా కూడా ఏమన్నా పోతాయేమో అనుకున్నాం, పోలేదు. కానీ కొంచెం పిండి అయితే మిగిలింది. ఆ మిగిలిన పిండికి పూరీలు అయితే చేసినాము. లోపల బెల్లం కానీ ఎక్కడెక్కడ ఉంటలు లేకుండా నీట్గా ఉంది. మా వాళ్ళు అయితే అప్పుడే నోట్లోకి వేసుకొని తింటా ఉన్నారు.